కొత్త బైకర్స్ గురు పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఓకే, ఇంకోటి మీ బ్రదర్ అండ్ సిస్టర్ బాండ్ చాలా బాగుంది. లిటరల్లీ అంటే చూసినప్పుడు అందరూ ఎమోషన్ అయ్యారు. అంటే షోలో ఎమోషన్ అవ్వటం వేరు. సో చూసిన తర్వాత ఎపిసోడ్ చాలా ఎమోషన్ అయ్యారు. సో మీ సిస్టర్ గురించి మీరు చెప్పిన ఆ స్టెప్, మళ్ళీ మీరు తీసుకున్న ఆ స్టెప్, ఇప్పుడు మీరు ఒక ఇంటి పెద్దగా ఒక బాధ్యత. సో మీకు ఎంత వచ్చిందంటారు అమౌంట్? ప్రైజ్ 10 lakhs వచ్చారు, ఇచ్చారు 10 lakhs ఇచ్చారు. ఓకే, అంటే ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా దానికి? ప్లానింగ్ అంటే ఏం లేవు, ఒకటే అంత ప్రైమరీ. ముందే అనుకున్నా ఈ షో ద్వారా నాకు ఏమైనా వస్తే, నేనేమైనా సంపాదిస్తే అది చెల్లి చదువుకి, పెళ్ళికి, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. నైస్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం సాంగ్స్ ఎంత టాలెంట్ ఉన్నా సాంగ్స్ పాడేటప్పుడు కానీ డాన్స్ ఏదైనా ప్రొఫెషన్ దానికి ఒక ప్లాట్ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు ఆహా అట్లాంటి ప్లాట్ఫామ్ ఇచ్చింది, ఏం చెప్తారు? తెలుగు ఇండియన్ ఐడల్ అనేది నా లైఫ్లో అంటే ఈ షోకి ముందు నా లైఫ్ ఏంటి, ఈ షోకి తర్వాత నా లైఫ్ ఏంది అని చూస్తే చాలా డ్రాస్టిక్ చేంజ్. సో దీనికి ముందు నేను ఎలా పాడినా ఎవరికి తెలియదు, అంటే నేను ఇది నా వాయిస్ ఇది. నేను ఈ షోకి వచ్చిన పర్పస్ కూడా ఒక చాలా మంచి ప్లాట్ఫాము, చాలా పెద్ద ప్లాట్ఫాము. సో నేను ఇది, నా వాయిస్ ఇది అని జనాలు తెలియాలి, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు తెలియాలి అని చెప్పి అలా అనుకొని వచ్చా. అది ఖచ్చితంగా జరగాలి. నేను హెల్మెట్ అయినా, విన్ అయినా అదంతా తర్వాత సెకండరీ. అంతా ఫస్ట్ నా పర్పస్ ఇది, నేనున్నాను, నేను పాడతాను, నేను ఎలా పాడతాను, నా వాయిస్ ఇది అని తెలియాలని వచ్చా. దానికోసం ఈ ఆపర్చునిటీ ఆహా నాకు నేను అనుకోవడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు, అది నేను అనుకున్నది ఫుల్ఫిల్ అవ్వడానికి అంత పర్ఫెక్ట్గా ఆహా నాకు చాలా మంచి ఆపర్చునిటీ ఇచ్చింది. సో ఈ మూమెంట్లో అందుకు ఆహాకి నేను చాలా రుణపడి ఉంటా. చాలా థ్యాంక్ యూ. నైస్. ఇంకొకటి ఇప్పుడు అదర్ లాంగ్వేజ్ అంటే మదర్ టంగ్ ఒకటి ఉంటుంది, ఇంకో లాంగ్వేజ్ అంటే మాట్లాడడమే కష్టమవుతూ ఉంటుంది, జనరల్గా అన్నీ తెలియవు. అలాంటిది మీరు తెలుగులో ఇంత ఫ్లూయెంట్గా మాట్లాడడం పక్కన పెడితే విన్నర్. సో చిన్నప్పటి నుంచి అలవాట తెలుగు? మదర్ టంగ్ తెలుగే. అవునా? నజీరుద్దీన్ ఉంది అనేసి ఎలా పెట్టారు మరి? పేరు ఎలా పెట్టారు? ఫ్యామిలీ మేము ముస్లిమ్సే, బట్ లైక్ అలవాటు ఏంటంటే మేము అన్నీ నమ్ముతాం, అన్నీ అంటే లైక్ ఒకటి అని ఏం లేదు, చర్చికి అన్ని మతాలు మనవి అన్నట్టు ఉంటారు. లైక్ అన్ని చర్చికి వెళ్తాము, టెంపుల్కి వెళ్తాము, అలా ఏం లేదు. నాకు గట్టిగా మాట్లాడితే ఉర్దూ కూడా రాదు, ఇప్పుడు నేర్చుకున్నాను హైదరాబాద్లో ఉండి. నేర్చుకుంటారులే, మీరు నేర్చేసుకుంటారు.